ఈరోజు క్రైస్తవుడా, ఎక్కడికక్కడ మన దారులన్నీ మూసేస్తున్నారు. మీకు తెలుసు, దారులన్నీ మూతపడిపోతున్నాయి. సువార్త ప్రకటించడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇక ప్రకటించేటువంటి కాలం మరి కొద్ది రోజుల్లో మూసివేయబడుతున్న ద్వారాలన్నీ. మరి అప్పుడు ఎలా అండి? అప్పుడు నీ ప్రవర్తనే సువార్తగా మారేటువంటి రోజులు రాబోతున్నాయి. ఇక ఇప్పుడు నేను వీధి వీధి తిరుగుడు మైకి పట్టుకుని చెప్తానంటే లేదు, ఇప్పటికే ఆపేశారు వీధి సువార్త కార్యక్రమాలు. ఇప్పటికి మీరు చూడు, పట్టణాల్లోకి వెళ్ళిపోయి పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటామంటే నో, పర్మిషన్ లేదని వేస్తున్నారు. ఇంకెక్కడైనా పెట్టుకుంటారు, నో, అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మత ప్రచారం చేయడానికి వీళ్ళ ఆటంకాలు ఏర్పడుతున్నాయి. భయంకరమైన చట్టాలు. ఇప్పటికే సుమారుగా 10 నుంచి 14 రాష్ట్రాలు భయంకరమైనటువంటి చట్టాలు చేసేసారు, మత మార్పు నిరోధక చట్టాలు అని చెప్పి. ఏమంటే రేపు రాజస్థాన్ చేయబోతుందట, రేపు మహారాష్ట్ర చేయబోతుందట. ఇప్పుడున్న చట్టాలన్నిటికంటే కూడా చాలా భయంకరమైన చట్టాలు ఆ రాష్ట్రాలు చేయబోతున్నాయి. ఏమో రేపు తెలుగు రాష్ట్రాల్లో కూడా వస్తే నువ్వెవరు చెప్తావు సువార్త? అప్పుడు ఇక్కడ నోటితో కాదు సువార్త, అప్పుడు నీ ప్రవర్తన ద్వారానే సువార్త చెప్పాలి. మన ప్రవర్తనే ఒక సువార్తగా, మనమే క్రీస్తు పత్రికగా. బైబిల్ ఏంటి, క్రీస్తు ఏంటి అన్నది మన జీవితంలో, మన మాటల్లో, మన నడతల్లో, కంప్లీట్గా మన ప్రవర్తనలో చూపించవలసినటువంటి రోజు.